మేడ్చల్ పరిధిలోని పూడూరు గ్రామంలో వెలిసిన శ్రీ ఉమియా మాతాజీ ఆలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆలయంలో వారం రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వెల్లివిరనున్నాయి. ఈ శతాబ్ది వేడుకలకు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాంతిలాల్ పటేల్, ట్రస్టీ దామోదర్ పటేల్, కమిటీ సభ్యులతో పాటు లవ్ ఫర్ కౌ చైర్మన్ జస్వంత్ పటేల్, ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు మనోజ్ శర్మ, జేపీ శర్మ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలను పర్యవేక్షించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి సంగీత కచేరీలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ శతాబ్ది వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాతాజీ ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది. ఫిబ్రవరి 15 జరిగే ఈ మహత్ కార్యానికి భక్తులందరూ తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై గౌమాత, జై ఉమయమాత. ఇప్పుడు మనము ఇక్కడ ఉమయమాత ధామ్ మేడ్చల్ పొడూరులో ఉన్నాము. ఇక్కడ వచ్చే శివరాత్రి నాడు చాలా పెద్ద ప్రోగ్రాం. ఇక్కడ మా డోంగరేజీ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం 100 ఇయర్స్. డోంగరేజీ మహారాజ్ అంటే మన భారతదేశంలో రామాయణం భాగవతం కథ ఉండే, దాంట్లో ఆయన నంబర్ 1 ఉండే. వాళ్ళది 100 ఇయర్స్ శతాబ్ది అవుతుంది. ఆయన పేరు మీద ఆయన ఆశీర్వాదాలు రామచంద్ర డోంగరేజీ మహారాజ్ గౌశాల హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ 1200 ఆవులు కూడా ఉన్నాయి. అయితే దాని మధ్య మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అయితే శివరాత్రి 15 ఫిబ్రవరి ఈ ప్రోగ్రాంలో అందరూ దీంట్లో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాలి. ఆనాడు శివరాత్రి కూడా ఉంది. శివుని పూజ కూడా మనము చేస్తాము. ఈ ప్లేస్ లో అందరూ మేము ఇన్విటేషన్ ఇస్తాం, అందరు రావాలి. ఈ ప్లేస్ గురించి మా దామ్జీభాయ్ పటేల్ ఇక్కడ ట్రస్టీ, కాంతిభాయ్ పటేల్ ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు ఉమయమాత టెంపుల్లో. వాళ్ళు కొద్దిగా చెప్తారు. పూజ్య డోంగరేజీ మహారాజ్ గురు ప్రోగ్రాంలో ఉమయధాంలో చాలా సంస్థలు మాతోటి జాయింట్ అయినారు. దీంట్లో పెద్ద సంస్థలు అంటే మా కచ్ కడవా పటీదార్ సమాజ్, తెలంగాణ గుజరాతీ సమాజ్, కచ్ కడవా పటీదార్ సమాజ్ హైదరాబాద్, తర్వాత మహేశ్వరి సమాజ్, అగర్వాల్ సమాజ్, దాని తర్వాత గుజరాతీ ప్రగతి సమాజ్, గుజరాతీ సేవా మండల్, లువాణా మహాజన్వాడి, సికింద్రాబాద్, హైదరాబాద్. దాని తర్వాత సికింద్రాబాద్ లో కూడా లువాణా సమాజం ఉంది, వాళ్ళు కూడా దీంట్లో జాయింట్ అయినారు. దాని తర్వాత ప్రగతి సమాజ్. దాని తర్వాత ఇక్కడ లోకల్లో మనకు ఇక్కడ మెడ్చల్ ఏరియాలో చూస్తే ఇక్కడ హరేకృష్ణ హరేరామ్ మందిర్ ఉన్నారు. స్వామితోటి ఇప్పుడే మాట్లాడినాం. వాళ్ళు కూడా మనతోటి అందరు గ్రూప్ తోటి జాయింట్ అవుతారు. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అఖిల భారతీయ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మనతోటి అందరు జాయింట్ అవుతారు. మొత్తం సమాజం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో చాలా ఉత్సాహతోటి మనతోటి జాయింట్ అవుతారు. మా దీంట్లో గుజరాతీ కూడా 42 సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా దీంట్లో వస్తారు. హర్యానా రాజస్థాన్ సమాజ్ వాళ్ళు కూడా వస్తారు. అన్ని సమాజాలు మాతోటి వస్తారు. దీంట్లో గోల్డ్ సమాజ్ వాళ్ళు కూడా మాతోటి వస్తారు. అందరు మాతోటి పాల్గొంటారు. జై గోమాత. అద్భుతమైన కార్యక్రమంలో మన చిన్నజీయర్ స్వామి కూడా గెస్ట్ లకు వస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. దాని తర్వాత అయోధ్య నుంచి గోవిందగిరి మహారాజ్ ట్రస్టీ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. తర్వాత బిఏపిఎస్ సంస్థ నుంచి స్వామి వాళ్ళు కూడా వస్తారు. తర్వాత నీలకంఠ విద్యాపీఠ్ గురుకుల్ నుంచి కూడా స్వామి వాళ్ళు వస్తారు. దాని తర్వాత స్వామినారాయణ గురుకుల్ నుంచి కూడా కృష్ణాచార్య స్వామి వాళ్ళు వస్తారు. తర్వాత చాలా పెద్ద గౌభక్త ఆమె కపిలా దేవిజీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో వస్తారు. అయితే దీంట్లో మీరందరూ కూడా ఇన్వైట్. ఈ ఉమయాద్రం ప్రాంగణంలో దాదాపు 10,000 మంది దాకా సమావేశం అయ్యేటంత జీవనది. దాదాపు తెలంగాణ మా సమాజంలో ఈ ట్రస్టీ చైర్మన్ కాంతిభాయ్ పటేల్ గారు, జస్వంత్ పటేల్ గారు, ఇక మేమందరం ట్రస్టీలో ఉన్నాము. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ని అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉమయధామ్ చాలా